హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా బోన్లెస్ ఫిష్ ఫ్రై రెసిపీ అనేది ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో నేను బయట మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి, చాలా సింపుల్గా చేశానన్నమాట. ముందుగా మనం బోన్లెస్ ఫిష్ని తీసుకోవాలి. ఫిష్ని రెండు వైపులా కూడా అంటే క్లీన్ చేసేసుకుని దానిపైన ఉన్న స్కిన్ మొత్తాన్ని, తోలు ఉంటుంది కదండి, పొలుసు అంటారు కదా, అది మొత్తం తీసేసుకుని మధ్యలో ఉన్న ముళ్ళను కూడా తీసేసి ఓన్లీ ఆ స్కిన్ మాత్రమే తీసుకోవాలన్నమాట. వాటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు అంటే సాల్ట్ తీసుకోండి, సాల్ట్ అలాగే కొంచెం పసుపు, కారం తీసుకోవాలి. వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే అండి. నీచు వాసన రాకుండా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. సో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. ఒక చెక్క నిమ్మరసం పిండితే సరిపోతుందన్నమాట. మనం తీసుకున్న ఫిష్ పీసెస్ అనేవి క్వాంటిటీకి తగ్గట్టు మనం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆ ముక్కలకి ఈ కారం మొత్తం కూడా పట్టేంత వరకు ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ముక్కకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా అప్లై చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం దీనిలో నేను ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయను అనమాట. సో పీసెస్కి సరిపడా ఆయిల్ మాత్రమే చాలా తక్కువ తీసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ని తీసుకొని ఇలా ఒక్కొక్క పీస్ని వేసి ఫ్రై చేసేసుకున్నాను. అవి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి బాగా మెత్తగా అంటే చాలా స్పాంజ్ లాగా ఉన్నాయన్నమాట. ముక్కలు కూడా చాలా బాగుంది ఫిష్ అయితే. సో ఇలా తిప్పేటప్పుడు కొంచెం బ్రేక్ అయిపోయినాయి అనమాట ముక్కలు అయితే, కానీ చాలా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనిలో ముళ్ళేమీ ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా రైస్లో కలిపి తినిపించవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. అలాగే తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్